ఇన్స్టాగ్రామ్లో హాయ్ అంటే హాయ్ అనుకుంటా మునిగిపోయిన ముచ్చటే గిది. కష్టపడి చదివించిన తల్లి పైసల్ని గాలికి కొట్టుకొచ్చిన లవర్ గాడి చేతిలో పెడితే వాడు 34 లక్షల టోకరా పెట్టిండు. అవు మీరు ఇంటున్నది నిజమే. ఈ కాలంలో ఎవరికి ఎట్లా పిసలో ఊడుతుందో తెలుస్తనే లేదు. ఎట్లా మోసపోతారో ఏమో అర్థమే అవుతలేదు. గసొంటిదే గీ ముచ్చట కూడా చూడుండ్రి మరి. ఖమ్మం జిల్లా పిల్లకి బాచుపల్లి ఇంటీరియర్ డిజైనర్ చందుగాడు ఇన్స్టాగ్రామ్లో తగిలిండు. వాడు వేసిన లవ్ డిజైన్కి పాపం ఆ పిల్ల డాక్టర్ చదువును కూడా అటకెక్కించి విదేశాలకెంచి ఫ్లైట్ ఎక్కచ్చేసింది. కట్ చేస్తే కేఫ్ పెడదామని కథలు చెప్పి 34 లక్షలు నొక్కేసిండు శానోడు. తీరా చూస్తే సార్ గారికి ముందే పెళ్ళైంది. ఇప్పుడు పోలీసులు లోపలేసి ఇంటీరియర్ డిజైన్ ఎట్లా చేయాలనో చూపిస్తాండ్రు. అబ్బా ఏం ప్రేమరాబాయ్ ఇది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటా లవ్లో పడితే గిట్లనే ఉంటుంది మరి. పాపం ఆ పిల్లకి తండ్రి లేడని వాళ్ళమ్మ రాత్రి పగలు కట్టపడి పైసలు కూడా పెట్టి విదేశాలకు పంపి డాక్టర్ చదువు చదివిపిస్తే ఈ పిల్ల చందుగాని ప్రేమ కోసం ఆ చదువును మధ్యలోనే ఇడిచి ప్రేమ దోమ అని ఎగురుకుంటూ వచ్చింది. మనం మస్తు కేఫ్ పెడదాం, షాయ్ అమ్ముకుందామా అని వాడు చెప్తే వాళ్ళు నమ్మి 34 లక్షలు చేతిలో పెట్టిండ్రు. పైసలు గుంజినాక వాడు పెళ్ళికి నో చెప్పిండు. ఎందుకంటారా, సార్ గారికి ముందే లగ్గమైంది మరి. ఎంతైనా ఇంటీరియర్ డిజైన్ కదా, భలే ప్లాన్ వేసిండు. కానీ ఏం లాభం, ప్లాన్ రివర్స్ అయింది. పోలీసులు రిమాండ్కి పంపించిళ్ళు. ఇప్పుడు జైల్లో కూర్చొని ఈగలు తోలుకుంటున్నాడు మన చందు. సోషల్ మీడియాలో పరిచయాలు ఎక్కడికి దారితీస్తున్నాయో ఇన్స్టాగ్రామ్లో దోస్తానే చేసి జీవితాన్ని నాశనం చేసుకోకూలని మొత్తుకుంటున్నా వినట్లేదు జనాలు. ఖమ్మం పిల్ల బాచుపల్లి చందుగాడిని నమ్మి 34 లక్షలు ఒగ్గొట్టుకుంది. తల్లి కట్టబడి విదేశాల్లో చదివిస్తాంటే చదువుపాడు చేసుకొని మరీ వచ్చింది. కేవ్ బిజినెస్ పేరుతోని నిలువున ముంచేసిండు ఆ మాయగాడు. ముందే పెళ్ళైన ముచ్చట దాచిపెట్టి ఇంకో పెళ్ళికి రెడీ అయ్యిండు ఈ గనుడు. అక్కబోయి పోలీసులకు కలిసే వరకు చందుగాని ఆటలు సాగలేదు. పోలీసులు లోపలేసిండ్రు. ఆన్లైన్ లవర్స్ మాటలు నమ్మి మోసపోకుండ్రని చెప్పేటందుకు ఈ కేసే పెద్ద ఉదాహరణ.